పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచ స్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో మరో ఆర్థిక చక్రాన్ని సృష్టించేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా నగరానికి గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ముఖద్వారం నిర్మించనుంది. తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘట్ వరకు 9 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లే మార్గం వద్ద గేట్వేను నిర్మించనుంది. కిస్మత్పురా నుంచి బాపుఘట్ వరకు మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ మార్గంలో కన్వెన్షన్ సెంటర్లు, ఇతరత్ర ప్రాజెక్టులు నెలకొల్పుతారు. దీంతో పాటు గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రణాళికలను వెంటనే పూర్తి చేసి 2 నెలల్లో టెండర్లు పిలవాలని పురపాలక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలతో చేపట్టనున్నట్లు సీఎంఓ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా గేట్వే ఆఫ్ హైదరాబాద్ను ప్రభుత్వం నిర్మించనుంది. హైదరాబాద్ పాటు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో వివిధ అంశాలు చేర్చబోతుంది. ఓఆర్ఆర్కు ఒకవైపు ఏకో థీమ్ పార్కు అభివృద్ధి, మరోవైపు బాపుఘట్ సమీపంలో భారీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. వీటి డిజైన్లు సిద్ధం చేస్తోంది. గాంధీ సరోవర్ సమీపంలోని ఏకో థీమ్ పార్కు, ఐకానిక్ టవర్లకు చేరుకునేలా ప్రయాణాల కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు. బాపుఘట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి జోన్గా అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్తగా పై వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. గాంధీ సరోవర్ చుట్టూ పై వంతెనతో కనెక్టివిటీ కల్పించనుంది. ఎయిర్పోర్టు నుంచి నేరుగా అక్కడికి చేరుకునేలా మరో ప్రణాళికలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాంధీ సరోవర్ వద్ద అక్కడి భూమి, ఇతర పరిస్థితులకు అనుగుణంగా ఐకానిక్ టవర్ని ఎంత ఎత్తుతో నిర్మించాలన్న విషయంపై అంచనాకు రానున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.